గోపి ఒక పశువుని పెంచుతుండేవాడు. పశువిచ్చే పాలని రోజు తన గ్రామం నుండి తీసుకొని వెళ్ళి దూరంలో నగరంలో ఉన్న పాల ఏజెంట్కి తీసుకెళ్లి ఇచ్చొచ్చేవాడు. అతనిచ్చే పాలకి నెల చివర పాల ఏజెంట్ డబ్బులిచ్చేవాడు. ఆ డబ్బులు తీసుకొని దాంతో తన కుటుంబ వ్యవహారాల్ని చూసుకునేవాడు గోపి. పెద్దగా ఎటువంటి ఆదాయం లేకపోయినా వాళ్ళింటి ఖర్చులకి ఆ పశువిచ్చే పాలు, అందులో నుంచి వచ్చే ఆదాయం సరిపోయేవిగా ఉండేది. చాలా పశువుల్ని కొని పెంచి పశువుల దొడ్డిని ఒకటి తయారు చేయాలని గోపికి ఆశగా ఉండేది. కానీ ఆ ఆశంతా నెరవేర్లేని ఆశని ఆయన అనుకునేవాడు. ఎందుకంటే చాలా పశువుల్ని కొని పశువుల దొడ్డిని తయారు చేయాలంటే దానికి చాలా డబ్బులు కావాలి. చాలా ఆదాయం ఉంటే చాలా ఖర్చు పెట్టి పశువుల దొడ్డిని తయారు చేయొచ్చు. కానీ రోజు ఖర్చుల్ని భరించడం కష్టంగా ఉన్నప్పుడు పశువుల దొడ్డిని తయారు చేయడం అంతా జరగలేని పని అని గోపి తన మనసుని నచ్చ చెప్పుకునేవాడు. ఒకరోజు అతను పాలని క్యాన్లో తీసుకొని నగరంలో ఉండే ఏజెంట్కి ఇవ్వడానికి అడవి మార్గాన నడుచుకెళ్లాడు. అప్పుడు అడవి మార్గంలో దారిలో ఒక పక్కన ఒక ఆయన స్పృహలో లేకుండా ఉండడం చూశాడు. వెంటనే జోరుగా వచ్చిన అతను స్పృహ కోల్పోయిన అతని మొహంపై తన దగ్గరున్న పాలని జల్లాడు. స్పృహలో లేని అతను మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆయనకి పాల క్యాన్ నుండి పాలను తాగడానికిచ్చాడు. దాన్ని తాగిన అతను మెల్లగా లేచి కూర్చున్నాడు. అయ్యా, ఎవరు మీరు? ఈ అడవిలో స్పృహ తప్పి పడున్నారు అలా అని గోపి అడిగాడు. నేను నగరంలో ఉండే ఒక దుకాణంలో పనిచేశాను. నా యజమాని దగ్గర జీతం అడిగాను. అతను జీతం ఇవ్వకుండా నన్ను తరిమేశాడు. ఇకపైన నగరం నాకు సరిరాదని మాట్లాడకుండా గ్రామానికి వెళ్ళి ఏదైనా పని చేసి బ్రతకొచ్చని తిరిగి గ్రామానికి వెళ్తున్నాను. చాలా దూరం నుంచి నడిచొస్తున్నాను కదా, అందుకే స్పృహ తప్పి కింద పడిపోయాను అలా అని అతను అన్నాడు. గోపికి అతన్ని చూస్తే పాపం అనిపించింది. తన పాకెట్ మీద చెయ్యేసి చూశాడు. పాకెట్లో కొన్ని నాణాలున్నాయి. దాన్ని తీసి అతనికి చాచాడు. ఇదిగోండి, ఇది పెట్టుకోండి. వెళ్లేదారిలో దుకాణంలో ఏదైనా తిని వెళ్ళండి అలా అని చెప్పాడు గోపి. కానీ ఆ మనిషి, వద్దండి, వద్దు, స్పృహలో లేని నన్ను లేపి నాకు పాలిచ్చారు, మీకు నా కృతజ్ఞతలు అలా అని అతను అన్నాడు. పర్వాలేదు, ఈ నాణాల్ని తీసుకోండి. మీ ఊరికి ఇంకా చాలా దూరం వెళ్ళాలనుకుంటా. అంత దూరం ఇంకా తినకుండా వెళ్తే మళ్ళీ ఎక్కడన్నా స్పృహ తప్పి పడిపోతారు. అందుకే చెప్తున్నాను, ఈ నాణాన్ని తీసుకోండి అలా అని గోపి చెప్పాడు. చాలా సంకోచించిన అతను తర్వాత ఆ నాణాన్ని తీసుకున్నాడు. నేనెవర్నో కూడా తెలీదు, కానీ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నాకు సహాయం చేశారు. మీ ఈ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అలా అని చెప్పి ఆ మనిషి అక్కడి నుంచి బయలుదేరాడు. గోపీను సమయమైంది గమనించి నగరం వైపు వేగంగా నడవడం ప్రారంభించాడు. ఆ పాలేజెంట్ దుకాణం నగరంలో ఉనింది. అక్కడ సరైన సమయానికి పాలను తీసుకెళ్లి ఇవ్వాలి. కొంచెం లేట్ అయినా కూడా పాల బండి వెళ్ళిపోతుంది. తర్వాత పాలను తిరిగి తీసుకెళ్లాల్సి వస్తుంది. నగర పాలేజెంట్ ముందుకొచ్చాడు గోపి. అతన్ని చూసిన పాలేజెంటు, ఏంటన్నా ఇంత లేటుగొస్తున్నారు? పాలబండి వెళ్ళిపోయింది అలా అని అతను అన్నాడు. లేదు తమ్ముడు, వచ్చేదారిలో కాస్త సమయం అయిపోయింది అలా అని గోపి చెప్పాడు. ఏంటన్నా, నేనేం చేయగలను? మీకే తెలుసు కదా, పాలబండోడు కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాడు. మీరు తెచ్చిన పాలని ఇప్పుడు తీసుకోలేను అలా అని ఆ పాలేజెంట్ చెప్పాడు. గోపి ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఏంటన్నా, ఎందుకు ఇంత లేటుగా వచ్చారు? మీరిలా లేటుగా వచ్చే మనిషి కాదే, కరెక్ట్ టైంకి వచ్చే మనిషి కదా, ఎందుకింత లేట్ అయింది అలా అని అడిగాడు పాలేజెంట్. వచ్చే దారిలో అడవిలో ఒక మనిషి స్పృహ తప్పి పడున్నాడు. అతన్ని లేపి పంపించేసి వస్తున్నా, అందుకే కొంచెం లేట్ అయింది అలా అని గోపి చెప్పాడు. ఏమన్నా, ఎవరు ఎలా పోతే మనకేంటి? మీరు మీ పని చూసుకొని వచ్చుంటే ఈరోజు పాలని పాలబండికిచ్చి పంపించుండొచ్చుగా. వేరొకరికి సహాయం చేయడానికి పోయి ఇప్పుడు ఈ పాలు వేస్ట్ కదా అలా అని పాల్ ఏజెంట్ చెప్పాడు. మన కళ్ళెదురుగా ఒక మనిషి స్పృహ తప్పి పడి ఉన్నప్పుడు ఆ మనిషికి సహాయం చేయడం కన్నా ఆ సమయంలో వేరేది ముఖ్యం కాదు. ఒక్కరోజే కదా పాలు ఇవ్వలేకపోయాను, అదేం పర్లేదు. నేను నా పనే ముఖ్యమని వచ్చేసుంటే ఒకవేళ ఆ మనిషికి ప్రాణాపాయం కూడా కలిగి ఉండొచ్చు. వేరే వాళ్ళకి సహాయం చేయడం వల్ల ఒక్కరోజు ఆదాయం పోతుందంటే అది పోతే పోతుంది తమ్ముడు అలా అని గోపి చెప్పాడు. సరే అన్నా, నేను చెప్తే మీరింటారా ఏంటి? మిగతా వాళ్ళకి సహాయం చేయడమే మీకు ముఖ్యం. ఈ పాలను తీసుకెళ్ళండి అలా అని పాలేజెంట్ చెప్పాడు.
ఆ పాలను తీసుకొని మళ్ళీ నడిచాడు గోపి. ఇంటి పక్కనున్న పేద కుటుంబాలకి ఈ పాలను తీసుకెళ్ళివ్వాలి అలా అని అనుకుంటూ నడిచాడు. ఇంటికొచ్చి పాల క్యానుని పెట్టాడు. పాలని తిరిగి తీసుకొచ్చింది చూసిన అతని భార్య, ఏవండి, పాలివ్వలేదా? ఏం ఏమైంది? తిరిగి తీసుకొచ్చేశారు అలా అని అడిగింది. నేను వెళ్ళేలోపు పాలబండి వెళ్ళిపోయింది. అందుకే పాలను తీసుకోనని పాల ఏజెంట్ చెప్పేశాడు అలా అని గోపి చెప్పాడు. ఏవండి, మీరు సరైన సమయానికి రోజు వెళ్ళిపోతారు కదా, ఈరోజు ఏమైంది అలా అని తన భార్య అడిగింది. అడవి మార్గంలో వెళ్తుండగా దారిలో ఒక మనిషి స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతన్ని లేపి అతనికి కొంచెం పాలిచ్చి చేతిలో ఉన్న కొన్ని నాణాల్ని కూడా ఇచ్చాను. అందువల్ల పాల ఏజెంట్ దుకాణానికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. అంతలో పాలబండి బయలుదేరిపోయింది అలా అని చెప్పాడు. నేనా మనిషికి సహాయం చేసింది తప్పా ఒప్పా చెప్పు. పాల ఏజెంట్ నన్ను చూసి ఎందుకు నీకీ పనికి మాలిన పని అని అడుగుతున్నాడు. ఏవండి, మీరు చేసిందే కరెక్ట్ అండి. ఒక్కరోజు పాల ఆదాయం పోతే ఏం తప్పులేదు. కానీ స్పృహలేని ఆ మనిషిని మీరు గమనించకుండా వెళ్ళిపోయి ఉంటే అదే తప్పై ఉంటుంది అలా అని అతని భార్య చెప్పింది. సరే, పాత్రని తీసుకొనిరా, ఈ పాలని పక్కింటోళ్ళందరికీ ఇద్దాం అలా అని గోపి చెప్పాడు. గోపి ఆ పాల క్యాన్ని తెరిచాడు. లోపల పాలు పసుపు రంగులో ఉనింది. అప్పుడు అతని భార్య చేతిలో గిన్నెతో పక్కనొచ్చి నిలబడింది. ఏంటండి, పాలు చెడిపోయిందనుకుంటాను, పసుపు రంగులో ఉంది అలా అని ఆమె చెప్పింది. అవును, ఏంటిది ఇలా ఉంది, పాలలానే లేదే ఇది అలా అని అతను వంగి చూశాడు. తర్వాత అతను చేతిలో ఎత్తుకొని చూసినప్పుడు అది బంగారపు అంబిలి అని అతనికి అర్థమైంది. ఏ, ఇక్కడ చూడు, ఇది బంగారపు అంబిలి, పాలు బంగారంగా మారింది అలా అని ఆశ్చర్యంగా చెప్పాడు. అదెలా అండి, పాలు బంగారపు అంబిలిగా మారగలదు, వేరేదేదైనా ఉంటుందేమో అలా అని భార్య చెప్పింది. లేదు లేదు, ఇది బంగారమే అలా అని ఆయన చెప్పాడు. అవునే, ఇది బంగారమే. పాలు బంగారంగా మారిపోయింది. పాల క్యాన్లో ఉండే బంగారాన్నంతా అమ్మాడు గోపి. చాలా డబ్బులొచ్చింది. ఆ డబ్బులు పెట్టుకొని ఎనలేని పశువులను కొని ఒక పశువుల దొడ్డిని తయారు చేశాడు. అతను కలగన్న పశువుల దొడ్డి ఇప్పుడు వచ్చేసింది. కానీ ఈ రోజు వరకు ఆ పాలు ఎలా బంగారంగా మారిందో అతనికి తెలియలేదు. కానీ ఆ రోజు ఆ మనిషి నేనెవర్నో కూడా తెలీదు, కానీ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నాకు సహాయం చేశారు. మీ ఈ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అలా అని చెప్పిన మాటలు మాత్రం ఇప్పటికీ గోపి చెవిలో వినబడుతూనే ఉంది. బంగారంగా మారిన పాలు.